త్వరగా బ్యాక్ చేయండి, అక్కడ తెలిసిపోయిందిరా. కానివ్వండి కానివ్వండి. మీ బావతో చెప్పి నేను అరెస్ట్ చేయమంటాను. చెప్పేస్తానే నేను చెప్పింది వినక. త్వరగా బ్యాక్ చేయి. త్వరగా లోపల నుంచి తిరుగుతారా. వచ్చారని కాల్చి చంపేస్తారా. ఏం చేద్దారా? వదలరా వదలరా. డిపార్ట్మెంట్ కి విషయం తెలిస్తే వాడిని వెంటనే షూట్ చేసేయమంటారు. వాడిని ఎలాగైనా వెతికి కనిపెట్టి కోర్టులో సరెండర్ అయ్యేలా చేస్తాను. చిన్న తప్పలేదు పాపిస్తాడు. వాడు మారటానికి ఓ అవకాశం ఇచ్చి చూద్దాం. కానీ వాడు వాళ్ళిద్దరి మీద పగపట్టాడు. రంగనాయకి నీకేం కాలేదు కాదు. చెప్పేది విను. నీ కడుపులో ఉన్న మన బిడ్డకి ఏం కాకూడదు. వద్దు, చెప్పేది విను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ రాక్షసులు వస్తున్నారు. వెళ్ళిపో వెళ్ళిపో. తప్పు చేస్తున్నా చంపేద్దాం అనుకున్నావా? చంపేద్దాం అనుకున్నావా? వాడిని మమ్మల్ని పట్టే వాళ్ళని చూస్తావా? వాళ్ళకి భయపడి కాంచీపురంలో కొంతకాలం, తిరుతనిలో కొంతకాలం, చివరికి నగరి అగ్రహారానికి వచ్చి సెటిల్ అయ్యాం. స్వామివారి ముందు హారతి పళ్ళెం చూపిస్తున్నప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. కాని అదే పళ్ళాన్ని దక్షిణ పళ్ళెంగా మార్చి 5కి 10కి ఎదురు చూస్తూ నిలబడుతున్నప్పుడు మనసుకు చాలా బాధగా ఉంటుంది బాబు. ఒక కొడుకు ఐపీఎస్ పాస్ అయ్యాడు. మిగతా పిల్లలు చదువుకొని ప్రయోజకులైతే తర్వాత తరానికి చేతులు సాపే పరిస్థితి రాదనుకున్నాను. ఆ ఒక్క చావు మమ్మల్ని జీవోత్సవాల్లా మార్చింది. ఆ నొప్పి వల్ల ఏర్పడ్డ బాధే ప్రతీకారంగా మారి నిన్ను మా ముందు తీసుకొచ్చి నిలబెట్టింది. ఇక వద్దు బాబు, ఈ పగలు ప్రతీకారాలు మనకెందుకు? ఇప్పుడు నా పిల్లాడే నా మనవడి రూపంలో వచ్చాడు కదా. వెంకటరమణ రా. కల్లో కూడా జరగనివన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయి. కానీ ఆ దేవుడు నీకు చేయాల్సినవన్నీ ఆ పిల్ల రూపంలో చేశాడు. వదిలేకు, గట్టిగా పట్టుకో. అన్నా, బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఏమైంది? మనకి భయపడి ఏళగిరి వదిలేసి వెళ్లిపోయారన్నా. వాళ్ళ వల్ల సమస్య లేదు కదా అని వదిలేశాం. అందరూ చచ్చి ఉంటారు అనుకున్నాను. ఆ బ్రాహ్మణుడికి తప్ప మన గురించి ఇంకెవ్వరికి తెలియదు. అవునన్నా, నగరిలో ఉన్న అగ్రహారానికి 2 సార్లు వెళ్ళాడు సార్. ఎందుకు వెళ్ళాడో తెలియట్లేదు సార్. నువ్వు చెప్పింది కరెక్టే అన్నా. ఇన్స్పెక్టర్ బాబే ఫోన్ చేశాడు. ఇంతవరకు ఎప్పుడు వెళ్లే చోటుకు కాకుండా నగరంలో ఉన్న అగ్రహారానికి వెళ్ళాడన్నా. 2 సార్లు వెళ్ళాడంట. ఒక సమస్య అంటూ వస్తే సాక్ష్యం చెప్పడానికి మన గురించి తెలిసిన వాళ్ళు ఏ ఒక్కరు ప్రాణాలతో ఉండకూడదు. అర్థమైందా? ఏంటి బాబు, ఏదేదో జరిగిపోయింది? ఒక్క నిమిషం కూడా మీరు ఇక్కడ ఉండకూడదు. వెంటనే నగరి మహేష్ అన్న ఇంటికి వెళ్ళిపోండి. మలిక, ఆ గన్నెక్కడా? నేను ఇచ్చిన గన్నెక్కడా? వెళ్ళి తీసుకురా, వెళ్ళు. తెలీదా? ఎందుకో తెలీదా? నా కొడుకు వాడు బుద్ధి చూపిస్తాడని తెలిసే ఆ రోజు వాడిని లేపేస్తానని చెప్పాను. ఈ రోజు వాళ్ళందరినీ నరికి పారేస్తాడు. నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి ప్లీజ్. ప్రశాంతంగా ఉన్నందువల్లే ఈ రోజు నా కుటుంబం మొత్తాన్ని నాశనం చేసేశాడు. ఏమీ తెలియని మా తాతయ్యని చెప్పేశాడు. ఇంకా ప్రశాంతంగా ఉంటే నిన్ను చంపేస్తాడు.
అయ్యో అలాంటిదేమి జరగదు. ఏయ్! నీకు దెయ్యమని పేరు పెట్టాడు వాడు నిన్ను చంపకుండా వదిలిపెట్టాడు కానీ అంతకు ముందు నేను వాడిని చంపేయాలి ఓ గను తీసుకురా ఓ వెళ్ళమన్నాను కదా నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏమండి నేను చెప్పేది వినండి, కొంచెం ప్రశాంతంగా వినండి. నాకు ఈ డాక్టర్ చదువు ఏమీ వద్దు. ఎక్కడో ఒక చోట నర్సు ఉద్యోగం చేసుకుంటూ మిమ్మల్ని చూస్తూ ఉంటే అదే నాకు చాలు. నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? నా మాట వినండి. మీకేమైనా అయితే నేను తట్టుకోలేను ప్లీజ్. పిచ్చి దానిలా మాట్లాడుకు ఈ సమస్యని ఈ రోజే ముగించేయాలి రేపటి నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండాలి రా నాతో మీకేదైనా అయితే నేను మాత్రం వెళ్తా పద అందరూ ఏం చేస్తున్నారు సార్? ఆస్తి మొత్తం ఫ్రీగా రాసిచ్చాం. ఆ పెద్ద ఇంట్లోకి దూరి నరికాడు. మేము నరకలేమా? ఇంకో గంటలో ఏదో ఒకటి తేలకపోతే 10 నిమిషాలు నాకు ఫోన్ చేయండి. నేను ఏమి చేయకపోతే మన బోర్డర్లోకి వచ్చే ఏ బస్సు వెనక్కి తిరిగి వెళ్ళదు. అన్నిటిని ధ్వంసం చేసేస్తారు. తెలుగు వాళ్ళంటే తమిళనాడు హోమ్ మినిస్టర్ తో మాట్లాడతారు. మీకు అరెస్ట్ వారెంట్ ఇచ్చేశారు. ఇక ఎవ్వరు తలుచుకున్నా మిమ్మల్ని కాపాడలేరు. ఏ లింగం, మన మధ్య పరిచయం ఉందని మాత్రం బయటికి చెప్పకు. నేను కలెక్టర్ తో మాట్లాడేశాను. ఇంకో గంటలో ఆర్డర్ ఇస్తాడు. రేపే వాడిని అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా తెలుగు వాళ్ళని జైల్లో పెడతారు. 2 రోజుల్లో కుర్రాళ్ళని దించుదాం. వాడిని జైల్లో వేసేద్దాం రా. నన్ను ఆపకు మామయ్య రై రై రద్దాం. కొట్టిన వాడిని చూసి ఏడ్చే కాలం పోయింది తిరిగి కొడితేనే మన బతకల్లం అర్థమైందా నువ్వే చెయ్యాలి రత్నం. నేను తమిళనాడులోకి ఏ రూట్ లోనూ వెళ్ళలేను కానీ మీరు పూజకి వెళ్లే పేరుతో ఆ ఊళ్ళోకి వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో నాకు చెప్పండి. నేను కర్ణాటక బార్డర్లోకి ఎలాగోలో వెళ్ళి కృష్ణగిరి మీదుగా తిరుతనికి వచ్చేస్తాను. ఒక రూమ్ వేను. ఇంటి నుంచి బయలుదేరే రత్నం. సరే ఫాలో అవ్వు. ఏమైంది? వాడు తిరువళ్ళూరు హైవే మీదుగా వెళ్తున్నాడు. நாய் குலைக்குது, யாருன்னு பாருங்க.
రేయ్ పందిని ఎలా కోయాలో చూస్తావా? చూడు, బాగా చూడు. నాకే కుక్క పారిపోయి దాక్కుంటావా? ఒక్క రోజు నన్ను వదిలి చూడ, మొత్తం అందరినీ నరికేస్తాను. ఎవరు నువ్వు? నేను ఎవరో తెలియదు కదా, బాగా ఆలోచించి చూడరా. రంగనాయకి కొడుకుంటరా నేను. రేయ్, జీవితంలో ఏ ఒక్కడికి మంచి చేయని ఎందుకు పనికిరాని పోవం ఒకరా నువ్వు. అలాంటిది నువ్వు నా తల్లితో ఎలా పుట్టావురా? మా అమ్మలా ఉందన్న ఒకే ఒక్క కారణానికి పాప ఆ పిల్లని చెప్పడానికి కంకలో కట్టుకున్నావు. మీ అక్క మీద ఎందుకు నేను చెప్పగా? మా అమ్మ ప్రాణం ఇంకా ఇందులో మిగిలి ఉందిరా. తన రక్తం ఇందులో కలిసి ఉంది. తను చచ్చినా ఇంకా బతికే ఉందిరా. అందుకే నిన్ను చంపడానికి నాకు మనసే రావట్లేదురా. రేయ్, వీణ్ణి మీరు చంపడమే రా కరెక్ట్. 25 ఏళ్ళుగా ఒక్కో వీధిగా ఒక్కో ఊరుగా భయంతో పరిగెత్తించాడు కదా. ఇప్పుడు మీరు వాడిని నరికితేనే మీలో ఉన్న భయం పోతుంది. నరకండ్రా. మనుషుల్ని నరుకుంటామా? ఒక మనిషిని ఎలా నరికేది నాకు తెలియదే. గుళ్ళో కొబ్బరికాయని 2 ముక్కలుగా చేయడం తెలుసు కదా. తులసికి గుమ్మడికాయని ముక్కలుగా కోయడం తెలుసు కదా. అలాగే అనుకోండి, వీడో మాంసం ముద్ద నరికి పారేయండి. మన కుటుంబానికి ఈ పాపం వద్దన్నా. మంచివాణ్ణి చంపితేనే పాపం. మావయ్య లైన్లో ఉన్నారు. ఎందుకు అనవసరంగా సరెండర్ అయ్యావు? దీనికి నీకు ఏ సంబంధం ఉండకూడదు. పై అధికారులు నేను ఎవరూ ఏమీ అడగకూడదు. అందుకే ఏడవకు మణిక. ఎప్పుడూ నువ్వు నవ్వుతూ ఉండాలి. జైలుకి వెళ్ళడం నాకేం కొత్త కాదు. ఇక మీదట నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అది చాలు నాకు. 4 రోజుల్లో నా చేతికి ఫోన్ వస్తుంది. కాలేజీలో ఏదైనా సమస్య వస్తే నాకు వెంటనే ఫోన్ చేయి. నెక్స్ట్ సెకండ్ కుర్రల నుంచి ఎవరైనా సరే నరికి పారేమని చెప్తాను. నువ్వు అనుకున్నట్టు బాగా చదువుకుని ఒక పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమ్మా. ఎంతసేపు నా గురించి ఆలోచిస్తారా? మీకంటూ ఒక జీవితం ఉంది కదా. నా జీవితం నువ్వే కదమ్మా. ఎన్ని రాత్రులు నిద్రపోకుండా మా అమ్మని తలుచుకుని ఏడ్చానో తెలుసా? కానీ నేను చూసిన తర్వాత ఆ ఏడుపు ఆగిపోయింది. నేనొకటి అడగొచ్చా అమ్మా? నీకు పిల్లోడు పుడితే నా పేరు పెడతావా?